నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. నా పేరు జాడి శారద. కొక్కర్కుంట గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనాను. నా మీద నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అభివృద్ధి పనులంటే మురికి కాలువలు, మురికి సమస్యలు, వీధి దీపాలు, స్తంభాలు, రోడ్లు అన్ని ఏ వాడకున్నా గానీ ఏ వాడకు సమస్య ఉన్నా గానీ నేను నా సాయశక్తులా ప్రయత్నించి వీటిని సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. నమస్కారం. ఇంతటి విజయాన్ని అందించిన కొక్కర్కుంట గ్రామ ప్రజలందరికీ నా శిరస్సుకి నమస్కరిస్తున్నాను. నేను గత 5-6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లో తిరుగుతున్నాను. ఆ రోజు నేను వార్డు మెంబర్గా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు విలేజ్లో ఏ వర్క్ అయినా, సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ, కళ్యాణ లక్ష్మి అయినా కానీ, ఏ సర్టిఫికేట్ అయినా కానీ, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ప్రజల్లో అందరితో కలిసిపోతూ ఏ వర్క్ అయినా చేసినాను. అందరి దగ్గర గుర్తింపు పొంది ఈరోజు ఈ విజయానికి నాకు ప్రతి ఒక్కరూ అందరూ సహాయం చేసి ఈ రకంగా నాకు విజయాన్ని అందించారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. మీరు గ్రామంలో మరియు ఈ 5 సంవత్సరాలు కూడా ఇలాగే ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా, ప్రతి వాడలో ఏ సమస్య ఉన్నా ఇలాగే అందరికీ ప్రజలందరికీ సమకూర్చుకుంటూ ఈ 5 సంవత్సరాల 10 కాలం ఇలాగే కొనసాగిస్తానని కోరుకుంటాను. మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? మీరు ప్రచారం చేసినప్పుడు మీ దృష్టికి ఏమేమి వచ్చినాయి? మా గ్రామంలో మురికి కాలువలు, కొన్ని వాడలకు మురికి కాలువలు ఉన్నాయి. మంచినీటి సమస్య, కొన్ని వాడలు కూడా సదుపాయం లేదు. అవన్నీ కూడా సాల్వ్ చేస్తున్నాను. అలాగే పెన్షన్లు కూడా చాలా మందికి ఇంకా రావడం లేదు. అవి కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మాటిచ్చినాను. మీ మేడం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మురికి కాలువలు నీట్గా లేవు, డ్రైనేజీ నీట్గా లేవు, అవన్నీ క్లియర్ చేస్తాను. ప్రతి వాడవాడకు నీరు అందేలా ఖచ్చితంగా చేస్తాను. వీధి లైట్లు, అలాగే సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాను. అలాగే సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు తీసుకొచ్చి ఏ రకంగానైనా చేస్తాను.